రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేపుతుంది. 2 రోజులుగా డయేరియాతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. వాంతులు విరేచనాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ముందు జాగ్రత్తగా కుళాయి నీటి సరఫరా ఆపేసి 15 ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నట్లుగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి తెలిపారు. ఇక డయేరియా కేసులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఎలా ఉన్నాయి మనీళ్ళు? మురిగానే ఉన్నాయి. ఏం బాగున్నాయి నీళ్లు. ఆ పంపులో ఉన్నా ఒకటే, ట్యాంకులో ఉన్నా ఒకటే. అయ్యే నీళ్లు మురిగానే ఉన్నాయి. ఏం బాగున్నాయి నీళ్లు. ఆ పంపులో ఉన్నా ఒకటే, ట్యాంకులో ఉన్నా ఒకటే. అయ్యే నీళ్లు నీళ్ళు అసలు. రైట్ గా విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, డయేరియాతో ప్రజలు అవస్థలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అలాగే కుళాయి నీళ్లు ఆపేసి ట్యాంకుల ద్వారా కూడా పంపిణీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది వాటర్ ని. మరి కొంతైనా మెరుగుపడిందా? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి, ఖచ్చితంగా విద్యుత్గా డయేరియాకి సంబంధించినటువంటి సమస్య పైన కొంతవరకు కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థ అధికారులతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే డయేరియా బారిన పడ్డారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వారికి సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్స్ ని తెప్పించుకోవడం ద్వారా పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి స్టడీ చేస్తుంది. ప్రధానంగా వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి కూడా ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమయ్యి ప్రాణాలను కాపాడేటువంటి చర్యలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇక ప్రధానంగా త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్య, త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ కుళాయిల ద్వారా వచ్చేటువంటి నీటిని పూర్తి స్థాయిలో ఆపేశారు. తద్వారా ఏంటంటే వచ్చేటువంటి వాటర్ కంటామినేషన్ ని పూర్తిగా అరికట్టడం ద్వారా వ్యాధి డయేరియాకి సంబంధించినటువంటి ఇబ్బందులు మరింతగా ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో ప్రత్యేకమైనటువంటి వాటర్ ట్యాంక్స్ ద్వారా పరీక్షించినటువంటి నాణ్యమైనటువంటి త్రాగునీటిని మున్సిపల్ అధికారులు త్రాగునీటి సరఫరా ద్వారా ట్యాంకర్ల ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలకు పంపించి అక్కడ త్రాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ప్రత్యేకమైనటువంటి ట్యాంకర్స్ ని కూడా రంగంలో దింపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మొదలుకొని, జిల్లా డిఎంహెచ్ఓ మొదలుకొని, మున్సిపల్ కమిషనర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ వరకు ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి శానిటేషన్, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, ఇటీవల కాలంలో వచ్చినటువంటి వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన అంటే కొండ ప్రాంతం పక్కనే ఉండటంతో చుట్టుపక్కల ఉన్నటువంటి శానిటేషన్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఎదురైనటువంటి నేపథ్యం ఉంది. సో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లి వచ్చినటువంటి వ్యాధులను మరింత ప్రబలకుండా ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. దాంతో పాటుగా ప్రత్యేకమైనటువంటి వైద్య బృందాలతో పాటుగా ఎక్కడికక్కడ విడివిడిగా కూడా ప్రతి వీధిలో కూడా ప్రత్యేకించి హెల్త్ ఇన్స్పెక్టర్ తో పాటుగా వైద్య సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి వార్డులోనూ అధునాతనమైనటువంటి వసతులతో టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరాలు, ఆ వైద్య శిబిరాలలో కూడా పూర్తిగా నాణ్యమైనటువంటి మందులను అందుబాటులో ఉంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రజెంట్ పూర్తిగా పరిస్థితి అదుపులో తీసుకొచ్చే విధంగా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో, మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని వైద్య ఆరోగ్య శాఖ, శానిటేషన్ కి సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ట్యాంకర్ల ద్వారా నీరు అందించడం, అవసరమైతే ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడ అధునాతనమైనటువంటి వైద్యాన్ని అందించేందుకు కూడా అధికార యంత్రాంగం పరిశీలిస్తుంది. డయేరియాకి సంబంధించి కలకలం లేగినటువంటి నేపథ్యంలో న్యూ రాజరాజేశ్వరి ప్రాంతాన్ని పూర్తిగా అధికార యంత్రాంగం ఇప్పటికే తమ అదుపులోకి తీసుకుంది. వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పరీక్షించడం, వారికి సంబంధించినటువంటి ఆరోగ్య రిపోర్ట్స్ ని, హెల్త్ రిపోర్ట్స్ ని ఎప్పటికప్పుడు తీసుకువచ్చి వాటి సంబంధించినటువంటి లోపాలు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి అంశాలను ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ వర్షాలకు సంబంధించిన కూడా శానిటేషన్ సంబంధించినటువంటి ఇబ్బందులు. ఓకే, రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.